హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 ఏఐ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి గామా డాట్ యాప్ అని చెప్పి ఉంటుంది. సో ముందుగా మీరు క్రోమ్లో గామా డాట్ యాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్ యాక్సెస్ అయితే చేయవచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మనం ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వండి. అండ్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది, లైక్ దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తారు, సో మీ వర్క్ పర్పస్ ఏంటి అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. జనరేట్ అని చెప్పి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ జనరేట్ పేస్ట్ ఇన్ టెక్స్ట్ ఇంపోర్ట్ ఏ ఫైల్ అని చెప్పి ఉన్నాయి కదా, సో ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి డిస్క్రైబ్ వాట్ యూ వుడ్ లైక్ టు క్రియేట్ అని చెప్పి ఉంది కదా, సో ఇక్కడ మనం ఏది క్రియేట్ చేయాలనుకుంటాం, లైక్ టాపిక్ నేమ్ ఇచ్చేయండి. సో నేను ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి ఇస్తా. స్మార్ట్ ఫోన్ అని చెప్పి ఇవ్వగానే ఇక్కడ మనకి జనరేట్ అవుట్లైన్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో మనం దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే మనకి కొన్ని చాప్టర్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి, లైక్ 8 చాప్టర్స్ అయితే క్రియేట్ అయినాయి. సో వీటి మధ్యలో కూడా మీరు మీకు కావాల్సిన చాప్టర్స్ లేకపోతే 1-2 మధ్యలో ఒక చాప్టర్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మధ్యలోకి మన మౌస్ కర్సర్ తీసుకురాగానే ప్లస్ అయితే వస్తుంది, యాడ్ అని చెప్పి, యాడ్ కార్డ్ అని చెప్పి దానిపైన క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకుంటే లాస్ట్లో మనకి డిలీట్ కార్డ్ అని చెప్పి డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న లైక్ ఈ 8 చాప్టర్స్ ఉన్నాయి కదా, సో ఇది మొత్తం మనకి ఏఐ జనరేట్ చేస్తుంది. అండ్ ఇందులో ఇమేజెస్ కూడా ఏఐ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఏఐఏ ఇమేజ్ని కూడా జనరేట్ చేసి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో ఇంకా మీరు దానిలో ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎంటర్ చేశాక లైక్ కంటిన్యూ అని చెప్పింది కదా, సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తే కంటిన్యూ పైన క్లిక్ చేశాక మనకి ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని థీమ్స్ అయితే చూపిస్తున్నాయి కదా, లైక్ ఇప్పుడు ఈ వర్టెక్స్ అని చెప్పి ఒక థీమ్ అయితే సెలెక్ట్ అయి ఉంది. సో మీకు అది కాదు అనుకుంటే ఇక్కడ మనకి చాలా థీమ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నుండి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జనరేట్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. మీరు ఇక్కడ ఈ పేజ్లో చూస్తే జనరేట్ అయితే స్టార్ట్ అయింది, జనరేట్ అవుతుంది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇమేజెస్ కూడా ఇక్కడ మనకి జనరేట్ అయినాయి. సో ఇది మనకి చాలా ప్రొఫెషనల్గా అయితే జనరేట్ చేసింది. పైన మీరు చూస్తే ఇక్కడ థీమ్స్ అని చెప్పి ఉంది కదా, సో మీకు ఒకవేళ ఈ థీమ్ నచ్చలేదు అనుకోండి, దీనిపైన ట్యాప్ చేసి లైక్ డిఫరెంట్ ఇక్కడ మనకి ఇంకా థీమ్స్ ఉన్నాయి కదా, సో ఇందులో నుండి కూడా సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రజెంట్ అని చెప్పి ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ప్రజెంటేషన్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీని పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం పీడిఎఫ్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ పవర్ పాయింట్ లాగా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పవర్ పాయింట్ లాగా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అయినా ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇది ఎక్స్పోర్టింగ్ కూడా అయింది. యువర్ ఎక్స్పోర్ట్ ఈస్ రెడీ అని చెప్పి ఇక్కడ మనకి డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో ఇది మనకి డౌన్లోడ్ ఫోల్డర్స్లో అయితే ఉంటుంది. సో మనకి నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి flare.ai అని చెప్పి ఉంటుంది. ఇందులో మనం పోస్టర్ డిజైనింగ్ అయితే చేసుకో. సో వెబ్సైట్ మనకి flare.ai అని చెప్పి ఉంటుంది. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఇట్స్ ఫ్రీ అని చెప్పి బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం జీమెయిల్తో లేకపోతే గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా గూగుల్ అకౌంట్తో అయితే ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, క్రియేట్ ఫ్యాషన్ ప్రాజెక్ట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇందులో నుండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి 2 లైక్ బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, సో ఇందులో ఈ బాక్స్లో మనం ఇచ్చే సోర్స్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఈ బాక్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి జనరేట్ అయ్యే ఇమేజ్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఉంటుంది. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అని ఉంది కదా, సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో మీరు చూడవచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ ఈ మగ్గు ఉంది కదా, సో దీని పైన ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకున్నాను. లైక్ ఈ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ జనరేట్ ఉంది కదా, జనరేట్ ట్యాబ్లోకి వెళ్ళండి. జనరేట్ ట్యాబ్లో మనకి టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఈ టెంప్లెట్ తీసుకోండి. లైక్ ఈ టెంప్లెట్ నేను తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఎడిటర్ అని చెప్పి ట్యాబ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ అని ఉంది కదా, సో మీ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను మగ్ తీసుకున్నా కాబట్టి మగ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. అండ్ ఇక్కడ మనకి రియల్ టైం ప్రివ్యూ అని చెప్పి ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసుకుంటే ఏ టెంప్లెట్ పైన క్లిక్ చేసినా ఆ టెంప్లెట్ ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లైక్ ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని అది క్రియేట్ చేసిన ప్రివ్యూ అయితే ఇక్కడ ఉంటుంది.
సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా కదా. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ ఆ టెంప్లెట్ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఆ టెంప్లెట్ ప్రివ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో దీని ప్రివ్యూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో చూడవచ్చు. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీని ప్రివ్యూ కూడా ఇక్కడ వస్తుంది. సో ఇలా మీరు ప్రివ్యూస్ చూసి మీకు నచ్చిన ప్రివ్యూతోని లేకపోతే మీకు నచ్చిన టెంప్లెట్తోని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రియల్ టైం ప్రివ్యూ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత మనకి జనరేట్ బటన్ అయితే వస్తుంది. జనరేట్ బటన్ పైన క్లిక్ చేయండి. జనరేట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇందులో మీకు ఎలిమెంట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ నుండి మనం అప్లోడ్ ఎలిమెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ అప్లోడ్ ఎలిమెంట్ పైన క్లిక్ చేసి మన ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్నవనే కాదు, మన ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకొని మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి, సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ సబ్స్క్రైబ్ బటన్స్ అయినా ఫాలో బటన్స్, సో ఇవన్నీ అయితే మనం ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి ఒక ఏఐ టూల్ అయితే ఉంది. సో అదే వచ్చేసి మనకి videoeffects.com అని చెప్పి ఉంటుంది. సో మీ బ్రౌజర్లో videoeffects.com అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మనకి ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే చూడవచ్చు, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీటిలో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రౌజ్ ఆల్ టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తే ఇంకా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నుండి మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్సే చూపిస్తాయి. యూట్యూబ్ అంటే ఓన్లీ యూట్యూబ్ టెంప్లెట్సే చూపిస్తాయి. లెట్స్ సే నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో ఇక్కడ నాకు యూట్యూబ్కి సంబంధించిన టెంప్లెట్సే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఈ ఎఫెక్ట్ని మొత్తం కస్టమైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మన ఛానల్ నేమ్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ అని చెప్పింది కదా, సో ఇక్కడ నేను సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఇస్తాను. అండ్ ప్రొఫైల్ పిక్చర్ మన ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇలా మనకి సౌండ్స్ కూడా ఈ వీడియో ఎఫెక్ట్స్కి ఉంటాయి. అండ్ మనకి ఇది పిక్చర్ కూడా అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రివ్యూ అని తీసుకోవచ్చు, లేకపోతే జనరేట్ అని చెప్పింది కదా, సో జనరేట్ పైన క్లిక్ చేస్తే మనకి జనరేట్ అవుతుంది. సో నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి autodraw.ai అని చెప్పి ఉంటుంది. సో ఇందులో మనం ఏదైనా ఒక రఫ్ ఇమేజ్ డ్రా చేస్తే అది మనకి దానికి రిలేటెడ్ ఉండే ఇమేజెస్ని అయితే చూపిస్తుంది. ఆ రఫ్ ఇమేజ్ని మనం క్లారిటీ ఇమేజ్గా లైక్ క్లారిటీ షేప్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ బ్రౌజర్లో autodraw.com అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసినాక మనకి ఈ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ డ్రాయింగ్ అండ్ ఫాస్ట్ హౌ టు అని చెప్పి ఉంది కదా, స్టార్ట్ డ్రాయింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో, లైక్ సెలెక్ట్ టూల్ అండ్ పెన్సిల్ టూల్, డ్రా టూల్, నెక్స్ట్ ఇది టైప్ టూల్ అండ్ ఫిల్, లైక్ మనం కలర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు షేప్స్లో. అండ్ ఇవి మనకి షేప్స్ అండ్ ఇక్కడ నుంచి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దగ్గర ఒక పెన్సిల్ లైక్ డ్రా టూల్ అయితే ఉంది. సో దీంతో నేను ఒక సర్కిల్ డ్రా చేశాను అనుకోండి, లైక్ రఫ్ సర్కిల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ పైన డూ యూ మీన్ అని చెప్పి కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తున్నాయి. సో ఇందులో సర్కిల్ ఉంది కదా, సో సర్కిల్ చూడవచ్చు మీరు, లైక్ రఫ్గా మనం ఏది ఇచ్చినా దానికి సంబంధించిన ఇమేజెస్ ఆ షేప్కి రిలేటెడ్ ఉండే ఇమేజెస్ని అయితే చూపిస్తుంది. సో ఈ టూల్ మనకి కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో మనం ఇంకా కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్ కూడా ఫిల్ చేయవచ్చు దీనికి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దీనిపైన ట్యాప్ చేసి మనం చేసిన డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నా కూడా డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇక్కడ నుండి మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎలాంటి వాటర్ మార్క్స్ అయితే ఉండవు, డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి మన వాయిస్ ఉంటుంది కదా, సో వాయిస్లో ఉన్న డిస్టర్బెన్సెస్ని క్లియర్ చేసి క్లియర్ వాయిస్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో అది వచ్చేసి మనకి అడోబీ వాళ్ళది, అడోబీ ఆడియో పోడ్కాస్ట్ అని చెప్పి ఉంటుంది. సో ఇందులో మనకి ఇలా డిస్టర్బెన్స్గా ఉన్న ఆడియోని ఇలా క్లియర్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా podcast.adobe.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గో టు ఎన్హాన్స్ స్పీచ్ అని చెప్పి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది, సైన్ అప్ అయితే చేసుకోండి. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీ ఫైల్ని అయితే చూస్ చేయండి, లైక్ ఆడియో ఫైల్ ఉంటుంది కదా, సో దాన్ని చూస్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఇక్కడ అప్లోడింగ్ అనేది కనిపిస్తుంది కదా, సో అప్లోడ్ అయిన తర్వాత అది ఎన్హాన్స్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఎన్హాన్సింగ్ స్పీచ్ అని కూడా పడింది. సో ఇది కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది, లైక్ డైలీ లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్హాన్స్ అయితే అయిపోయింది, యువర్ ఆడియో ఇస్ రెడీ అని చెప్పి పడింది. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ అండ్ అప్లోడ్ అనదర్ అని చెప్పింది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది.
సో ఇది కూడా కంటెంట్ క్రియేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ డిస్టర్బెన్స్గా ఉన్న ఆడియోని మనం క్లియర్గా అయితే చేసుకోవచ్చు. సో లాస్ట్ వీడియోలో MWCలో మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించిన డివైసెస్ పైన ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.